వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి యాజమాన్యానికి పట్టాదారులకు మధ్య వివాదం. హైకోర్టు ఆదేశాలతో పోచమ్మ మైదానంలోకి వివాదాస్పద స్థల సర్వే. గోదావరికని రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి. మహారాజ్ ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు. కమాల్పూర్ మండలంలో నెలకొన్న సమస్యలపై బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలను ఆవిష్కరణ. ప్రమాదాలకు అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే హైకోర్టు ఆదేశాలతో పోచమ్మ మైదానంలోని వివాదాస్పద స్థల సర్వేపై చేయడానికి సోమవారం సర్వే డిపార్ట్మెంట్ కదిలి వచ్చింది. గోదావరికని గాంధీ చౌరస్తా శివాజీనగర్ పోచమ్మ మైదానం దాని ముందు సంబంధించిన స్థలంలో సర్వే నెంబర్ 693లో గల పట్టాదారుల 39 గుంటల భూమిపై గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యానికి పట్టాదారులకు మధ్య వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఈ వివాదం రగులుతుంది. దీంతో ఈ పట్టాదారులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశంలో జిల్లా సర్వే అధికారులు టిప్పన్ సర్వేను నిర్వహించారు. నగరం నలుమూలల అధికారులకు బృందాలుగా విడిపోయి లయ తిరిగారు. పెద్దపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏడీఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడానికి కార్పొరేషన్ అధికారులు, సింగరేణి అధికారులు ల్యాండ్ పట్టాదారుల సమక్షంలో సర్వే నిర్వహించారు. టిప్పర్ పరికరంతో భూ సర్వేకు సంబంధించిన శాటిలైట్ సిగ్నల్ ద్వారా సర్వేను చేపట్టారు. కాగా ఈ సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది గోదావరికని 1 టౌన్ పోలీసులకు బందోబస్తు చేపట్టారు. కాగా సర్వే అనంతరం రిపోర్టును అధికారులు హైకోర్టుకు సమర్పించనున్నారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా సర్దార్ సర్వాయి పాపన్న పోరాటాలను కొనసాగిస్తూ రాజ్యాధికారం దిశగా బహుజనులంతా ఐక్యంగా ఉందామని గోదావరికని గౌడ సంఘం నాయకులు కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా గోదావరికని రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న మహారాజ్ ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేసి స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు, కార్యక్రమం అనంతరం గౌడ సంఘం నాయకులు, మోకుదెబ్బ నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల సాధన దిశగా ముందుకు సాగుతూ బహుజనులకు రాజ్యాధికారం దిశగా పోరాటం చేద్దామని అన్నారు. బహుజనులకు రాజ్యాధికారం కావాలని 300 సంవత్సరాల కిందట 12 మందితో సైన్యం ఏర్పాటు చేసుకుని బహుజనులు అందరినీ కలుపుకొని సైన్యాన్ని పెంచుకుంటూ మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి గోల్కొండ కోటను పాలించారని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న వీరోచిత్వాన్ని, ధైర్యాన్ని అనుసరిస్తూ గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, మోకుదెబ్బ నాయకులు వంగ శ్రీనివాస్ గౌడ్, మోడెం సురేందర్ గౌడ్, బెందె నాగభూషణం గౌడ్, మండా రమేష్ గౌడ్, గడ్డం రవి, పైడిపల్లి రామ్మూర్తి, రాజగోపాల్, వడ్లకుంట మహేందర్, భీమయ్య, కృష్ణ, అంజయ్య, నరేష్, సత్తయ్య, రమేష్, ఐరణి ప్రవీణ్, చిన్న యాదగిరి, ఏరుకుండ ప్రవీణ్, బొడికే భారత్, మూల శ్రీను తదితరులు పాల్గొన్నారు. బహుజన నాయకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన సర్వాయి పాపన్న వారసులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, బహుజన నాయకునిగా సబ్బండ వర్గాలను ఏకం చేసి
375 సంవత్సరాల క్రితమే ఐక్యతను ప్రదర్శించి యుద్ధంలో వీరోచితంగా పోరాడి స్వాతంత్రాన్ని సమకూర్చినటువంటి మహానాయకుని ఆశయాలను మన ప్రాంతంలో కూడా అందరినీ ఏకం చేస్తూ మన హక్కుల కోసం, మన సామాజిక భద్రత కోసం, ఆర్థిక ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరము చేయి గెలిపి నడపాలని, వారి ఆశయాలను కొనసాగించాలని సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై గౌడన్న. రాజ్యాధికారం ద్వారానే మరి బీసీలకు న్యాయం జరుగుతుందని 300 సంవత్సరాల క్రితమే మొఘల్ సామ్రాజ్య పాలనలో మరి అప్పుడు జరుగుతున్న సంఘ విద్రోహులకు వ్యతిరేకంగా, అప్పుడు జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి మరి మొఘల్ సామ్రాజ్యం పైనే ఒక యుద్ధం ప్రకటించినటువంటి ఒక మహావీరుడు, మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి వారు వరంగల్ జిల్లా కిలాసపురంలో మరి జన్మించి మరి అక్కడి నుండే చాకలి, మంగలి మరి బీసీ కులాలైనటువంటి మరి తనతో వచ్చినటువంటి స్నేహితులతో దాదాపు 10,000 సైన్యాన్ని సమకూర్చి మరి గోల్కొండ కిలాను జయించి అనేక సంస్థానాలను కొల్లగొట్టి మరి దాని ద్వారా వచ్చిన సంపదనంతా కూడా మరి బడుగు బలహీన వర్గాల బీసీలకు పంచి మరి తద్వారా రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో, బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో మరి ఆనాడు రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి ఒక మహావీరుడు మరి మన సర్దార్ సర్వాయి పాపన్న. మరి సర్దార్ సర్వాయి పాపన్న మరి గౌడ కులస్తుడై ఉన్నందుకు, గౌడ కులంలో పుట్టినందుకు గౌడులమై ఉన్న మేమందరం కూడా మరి గర్విస్తున్నాం. మరి వారి ఆశయాలకు అనుకూలంగా మరి వారి ఆలోచన విధానాన్ని మరి ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి గౌడు కూడా ప్రయత్నించాలని, ఐక్యతతో ఉండి మరి రాజ్యాధికార దిశగా మనకున్నటువంటి వసతులను, వనరులను వినియోగించుకొని మరి అందరం ఏకమై మరి రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా పనిచేసి మరి మన బీసీ మన గౌడ నాయకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్నకు తద్వారా వారి ఆశయాలను కొనసాగించాలని మరి కోరుకుంటూ మరి నాకు కమాన్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సోమవారం మండలంలో నెలకొన్న సమస్యలపై బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రాము మాట్లాడుతూ పాలకులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కమాన్పూర్ మండల అభివృద్ధి మాత్రం ఎక్కడా వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగా మారిందన్నారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కొయ్యాడ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో బీజేపీ సీనియర్ నాయకులు మట్టా శంకర్, జంగపల్లి అజయ్, పిడుగురాల పోచంలతో మాట్లాడుతూ పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమాన్పూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కమాన్పూర్ ప్రజల సమస్యలపై ఒక్కరోజు నిరసన దీక్ష కమాన్పూర్ బీజేపీ మండల శాఖ చేపట్టింది. ఆ సమస్యలు కమాన్పూర్ ప్రజలందరికీ సుపరిచితమే. కొన్ని దశాబ్దాల కాలం నుంచి కమాన్పూర్ మండలం అభివృద్ధికి నోచుకొని చుక్కాని లేని నావలా తయారైంది. ఏ ప్రభుత్వాలు ఉన్నా కమాన్పూర్ మండలాన్ని నిర్లక్ష్యంగానే చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ఏ సమస్యలపైన కూర్చున్నామో అవి ఒకసారి అందరికీ చదివి వినిపిస్తా. ఒకటి కమాన్పూర్ ఎక్స్లో నుండి కమాన్పూర్ టాకీస్ వరకు రోడ్డు వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి. 2, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో వాణిజ్య సముదాయం అంటే షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి. 3, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలి. 4, ఆదివార స్వామి ఆలయానికి వెళ్ళు దారికి పూర్తిగా సిమెంట్ రోడ్ వేసి ఆలయానికి వెళ్ళు దారి స్వాగత తోరణం ఏర్పాటు చేయాలి. 5, స్థానిక గ్రంథాలయం కొరకు సొంత భవనాన్ని నిర్మించి
దాన్ని అప్గ్రేడ్ చేయాలి. 6 కమాన్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లోని వ్యవసాయ భూములకు వెళ్ళుటకు దారులను గుర్తించి వాటిని మెటల్ రోడ్డుగా నిర్మించాలి. 7 కమాన్పూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో నిధుల కొరత వల్ల పారిశుద్ధ్యం, లైటింగ్ లోపించినది కావున వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చాలి. 8 మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పనుల వల్ల పాడైన రోడ్లు మరియు ఇంతవరకు వేయని రోడ్లను వెంటనే పూర్తి చేయాలి. 9 మండలంలో పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకొని రేషన్ షాపుల సంఖ్యను పెంచాలి. 10 కమాన్పూర్ మండలం సింగరేణి ప్రభావిత ప్రాంతం అయినందున బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలి. 11 కమాన్పూర్ మండలంలో క్రీడా ప్రాంగణం మరియు పార్కు ఏర్పాటు చేయాలి. 12 రొంపికుంట పాత ప్రభుత్వ పాఠశాల నుండి రొంపికుంట గుట్ట వరకు మెటల్ రోడ్డు వేయాలి. 13 రొంపికుంట పాత ప్రభుత్వ పాఠశాల నుండి పెనుగుపల్లె వరకు డాంబర్ రోడ్ నిర్మించాలి. 14 కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న అంగడి బజార్ రద్దీగా మారినందున వేరే చోట స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలి. 15 జూలపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి గుడికి వెళ్లే సిమెంట్ రోడ్డు వెడల్పు చేయాలి. 2 వాహనాలు ఒకేసారి వస్తే ఇబ్బంది అవుతుంది. పైన తెలిపిన అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే నిధులు కేటాయించి ప్రారంభించాలని మా కమాన్పూర్ బీజేపీ మండల శాఖ డిమాండ్ చేస్తుంది. లేని దశలో ఈ పైన సమస్యలు ఇంకా కొన్ని సమస్యల మీద దశల వారీగా ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. కమాన్పూర్ మార్కెట్ కమిటీ ఏర్పడి మార్కెట్ చైర్మన్లు మారుతున్నారు కానీ మార్కెట్ యార్డు లేదు. కాబట్టి వెంటనే మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలి. అది కమాన్పూర్ మండల కేంద్రంలో స్థలాన్ని గుర్తించి కమాన్పూర్ మండలంలో ఏర్పాటు చేయాలి. అలాగే కమాన్పూర్ మండలానికి ఐటీఐ కానీ, మోడల్ స్కూల్ కానీ, గురుకులం కానీ, కేజీబీపీ కానీ ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి హాస్టల్స్ కమాన్పూర్ మండలానికి ఇప్పటి వరకు లేకపోవడం శోచనీయం. కాబట్టి వెంటనే వీటిని ఏర్పాటు చేయాలి. అలాగే కమాన్పూర్ మండలానికి ఎన్టీపీసీ మరియు సింగరేణికి సంబంధించిన సేఫ్ నిధులతో అన్ని గ్రామాలను అభివృద్ధి పరచాలి. అలాగే ధరణిలో మిస్ అయిన భూములకు భూభారతిలో వాటికి సంబంధించిన పట్టాలు ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో గత దశాబ్దాలుగా ఎన్నో సమస్యలు కమాన్పూర్ మండలంలో. ఈ సమస్యలు పాలకులు మారుతున్నారు. ఇక్కడ తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో కూడా ఇవాళ ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా వెంటనే తీర్చాలని ప్రమాదాలకు అనారోగ్యానికి గురికాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ సూచించారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ్య సిబ్బందికి ఆమె రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది భద్రత కోసం అందజేసిన వ్యక్తి రక్షణ కిట్ ఉపయోగించడంతో పాటు వర్షంలో రెయిన్ కోట్లను కూడా తప్పనిసరిగా ధరించాలని అన్నారు. నాణ్యతతో రాజీ లేకుండా గతంలో కంటే మన్నికైన రెయిన్ కోట్లను తెప్పించి పంపిణీ చేయడం జరిగిందన్నారు. నగరంలో వర్షాలు విపరీతంగా కురుస్తున్న దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ రామన్, డిఈ శాంతి స్వరూప్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్, జూనియర్ అసిస్టెంట్ శంకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
బాధితుల పక్షాన నిలబడి పోరాటం ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ధర్నా అభియోగంపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మాజీ కార్పొరేటర్లతో సహా 42 మంది బీఆర్ఎస్ నాయకులపై వన్ టౌన్ పోలీసులు పెట్టిన కేసు పేచి నిమిత్తం సోమవారం గోదావరికని కోర్టుకు హాజరై వచ్చిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు న్యాయం చేయాలని షాపులను కూల్చిన మున్సిపల్ అధికారులను అడగడానికి వెళ్లిన సందర్భంగా వన్ టౌన్ పోలీసులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42 మందిపై కేసు పెట్టారని తెలిపారు. రామగుండంలో ప్రజాపాలన లేదని, అంతా పోలీస్ పాలనే నలుస్తుందని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే వారిపై, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజలంతా ప్రశ్నించే గొంతుల వైపు నిలిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో వారిని గెలిపించాలని కోరారు. రామగుండంలో మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్టం ఉన్నటువంటి రీతిలో కూల్చివేస్తూ ఉన్నారు. బాధితులకు కనీసంగా నష్టపరిహారం ఇస్తలేరని చెప్పేసి మున్సిపల్కు వెళ్ళి వాళ్ళని అడిగితే ఇప్పటికీ రామగుండం చరిత్రలోనే, వన్ టౌన్ చరిత్రలోనే ఈ మధ్య కాలంలో ఇంతమంది మీద, బీఆర్ఎస్ నాయకుల మీద 42 మంది మీద కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత అరాచకం మొదలైంది. పోలీసుల ఇది ప్రజాపాలన పేరుకే కానీ ఇది ఇక్కడ పోలీస్ పాలననే నడుస్తూ ఉన్నది. నష్టపరిహారం బాధితులకు ఇవ్వాల్సింది పోయి ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మరీ దుర్మార్గంగా కేసులు పెట్టడం అనేది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రశ్నించేటువంటి గొంతుకలను గెలిపించాలి. ఈ ప్రశ్నించేటువంటి గొంతుకలను అణగదొక్కేటువంటి కుట్ర జరుగుతుంది. తప్పకుండా దీనికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలి. ఈ యొక్క మక్కన్ సింగ్ ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి తీరును ప్రజలు గమనించి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రశ్నించేటువంటి గొంతుకలను గెలిపియాలని కూడా ఈ సందర్భంగా. ఈ నెల 27న బుధవారం నాడు వినాయక చవితి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి పొందాలని, ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్ ద్వారా అందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబకరేశ్వర్జు తెలిపారు. ఈ క్రింది ఇవ్వబడిన లింక్ ద్వారా policeportal.tspolice.government.in DEX.htm ఆన్లైన్ లింక్ను క్లిక్ చేసి అందులో దరఖాస్తుదారుని వివరాలు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు, కమిటీ సభ్యుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్ఠించే రోజు, నిమజ్జనం చేసే తేదీ, సమయం, ప్రదేశం, ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు, అదేవిధంగా మండప నిర్వాహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు, చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పట్టణాలలో మరియు గ్రామాలలో నిర్వహించే గణపతి మండప నిర్వాహకులు ఈ వెబ్సైట్ నందు వివరాలు పొందుపరచాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వివరాలు కాని సందర్భంలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయక ప్రతిష్టను ప్రాధాన్యత కేటాయించాలని తెలిపారు. ఇలాంటి అత్యవసర సమయంలోనైనా కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని, వెంటనే డయల్ 100కు సంప్రదించాలని తెలియజేశారు. మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని సిపి తెలిపారు. కమాన్పూర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్వాయి పాపన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకులు ఒక ఇద్దరితోనే మాట్లాడవలసిందిగా నేను కోరుచున్నాను. ఫస్ట్ దండేదామా? దండ కార్యక్రమాన్ని
గౌడ సంఘం ఓకేనా శంకర్ గారు దీని ఇసులా నాకు అవమానం జరిగిందని నేను ఇంతకు ముందే చెప్పిన. దానికి కట్టు ఆడ దాటి ఇటు తిట్టే కట్టు అప్పుడే అమ్మ అక్క ఎక్స్-ఎంపీటీసీ తిరుపతి గౌడ్ గారు, మెడగూరి విజయ్ గారు, ఇక్బాల్ గారు, పొంగల్ రాజన్న గారు, గారపల్లి వెంకన్న గారు, కొండ వెంకన్న గారు, మల్యాల సంతు గారు, ఇప్పుడు శేఖర్ గారు, రాజు గారు, ఇప్పుడు పెద్దలు పిన్రెడ్డి కిషన్ రెడ్డి గారు. సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ ఉప సర్పంచులకు, మండల పార్టీ కార్యవర్గానికి, యూత్ అధ్యక్షుడు కార్యవర్గానికి, అలాగే గౌడ సంఘం నాయకులకు, వివిధ సంఘాల కుల సంఘాల నాయకులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సర్దార్ సర్వాన్న పాపన్న గారి 375వ జయంతి కార్యక్రమం చేసుకోవడం. మరి ఎందుకు చేసుకుంటున్నామంటే 375 సంవత్సరంలో కూడా మనం జయంతి చేస్తున్నామంటే సర్దార్ పాపన్న గారి చరిత్ర 1650లో జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలం కిలాషాపూర్లో మరి అక్కడి నుంచే మొఘల్ చక్రవర్తుల మీద యుద్ధానికి ఫస్ట్ ఒక్కడే అయి సబ్బండ వర్గాలను కలుపుకొని మరి అక్కడ ఒక కోటను నిర్మించి మరి ఏదైతే ఆ కోట నుంచే ఏదైతే మన గోల్కొండ కిలాను శాసించిన వ్యక్తి మరి ఆ మహోన్నత వ్యక్తిని మనం ఎన్నిసార్లు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి గారికి ప్రత్యేక. కమాల్పూర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీ 5వ సంవత్సరం మనం జరుపుకుంటున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న చిన్ననాటి నుండి ఆ రోజుల్లో వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. వారు అంచెలంచెలుగా పెరుగుతూ మరి ఆయనే తాటి చెట్లు ఎక్కుకుంటూ మామూలు కుటుంబంగా బతికేటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మరి వారు తాటి చెట్లు ఎక్కుకుంటూ జీవనం పోషిస్తున్నటువంటి తరుణంలో ఆనాడు మొఘుళ్ళ సామ్రాజ్యులు ఎవరైతే అప్పుడు వేలుతున్నటువంటి వారు మరి మా గౌడ్లు కష్టపడితేనే డొక్కాడినటువంటి రోజులలో కూడా ఆనాటి పరిపాలన సాగిస్తున్నారు. కూకట్పల్లిలో ఘోరం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిన సమయంలో చిన్నారిని చంపేసి పరారయ్యారు. కూకట్పల్లి సంగీత్ నగర్లో ఈ దారుణం జరిగింది. పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో 12 ఏళ్ల సహస్రని
పొట్టన పెట్టుకున్నారు. హత్య గురించి తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలికి భారీగా చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం సహస్ర తల్లిదండ్రులు రేణుక, కృష్ణ ప్రైవేటు ఉద్యోగులు. కొన్నేళ్లుగా కూకట్పల్లిలో నివసిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ నిమిత్తం ఆఫీస్కు వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగిందని తెలిపారు. కాగా చిన్నారి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విగత జీవిగా ఉన్న తమ చిన్నారిని చూసి గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఇంట్లో ఒకవేళ తాము కొడుకు కూడా ఉంటే అతన్ని కూడా చంపేసేవారేమోనని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రామగుండం బి పవర్ హౌస్ పాపన్నగడ్డ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గీతా కార్మిక సంఘం ఫౌండర్ సింగం సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మొఘల్ సామ్రాజ్యవాదుల దోపిడీ పీడనకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల రాజ్యాధికారాన్ని చేతుల్లోకి తీసుకుని ఎర్రకోటపై బహుజనుల జెండాను ఎగరవేసి బహుజన రాజ్యాన్ని రుచి చూపించిన సర్దార్ సర్వాయి పాపన్న పోరాట చరిత్ర ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోళ్ల లక్ష్మణ్ గౌడ్, గౌడ సంఘం సీనియర్ నాయకులు నగునూరి రాజయ్య గౌడ్, పొన్నం అంజయ్య గౌడ్, గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి యాజమాన్యానికి పట్టాదారులకు మధ్య వివాదం. హైకోర్టు ఆదేశాలతో పోచమ్మ మైదానంలోకి వివాదాస్పద స్థల సర్వే. గోదావరి కని రేణుక ఎల్లమ్మ గుడి వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి. మహారాజ్ ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు. కమాన్పూర్ మండలంలో నెలకొన్న సమస్యలపై బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలను ఆవిష్కరణ. ప్రమాదాలకు అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ సూచన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.